హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎంత బాధ కలుగుతుందంటే చాలా చాలా బాధ కలుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో చాలా మంది భక్తులు ఉన్నటువంటి కాశీరెడ్డి ఆయన ఆశ్రమాన్ని దారుణాతి దారుణంగా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి వినతులు అర్పించిన తర్వాత. అంటే అయ్యా ఈ భవనాన్ని కూల్చేయాలని చూస్తున్నారు, దయచేసి ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి ఈ క్షేత్రంలో జ్యోతి క్షేత్రంలో అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఆకలి బాధతో ఉన్నవారు. అటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేస్తూ ఉన్నారయ్యా. దయచేసి దాన్ని కూల్చకుండా కాపాడండి. దాన్ని కూల్చటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎక్కడో అడవిలో లోపలెక్కడో ఉన్నాం మేము. ఇక్కడికొచ్చే ప్రజలు కానీ, సాధువులు కానీ ఎవరైనా కూడా కాశీనాయన పైన నమ్మకంతో వస్తారు. వాళ్ళ మనోభావాలని, వాళ్ళ నమ్మకాలని దెబ్బతీసే విధంగా ఈ ఆశ్రమాన్ని కూల్చొద్దు అంటూ చేతులెత్తి వేడుకుంటూ వినతి పత్రాలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అయ్యా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ 3 సార్లు కూల్చివేతలు జరిగాయి. మొదటి 2 సార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే, ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి, మనం కొత్త సమస్యను సృష్టించకూడదు, పాలకులు ఆలోచన చేస్తారు, సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం. కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు. నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం. పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన. అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని, పోషించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం. పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే. అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే, అన్నం పెట్టకపోతే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు. అయ్యా, మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో, మాకు తెలియటం లేదు కానివ్వండి. మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు. కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకొని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు. ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకొని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా? ఆలోచన చేయండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ హయాంలోనే జ్యోతి ఉన్నటువంటి ఆ మండలానికి కాశీనాయన మండలం అని నామకరణం చేశారు. కాశీనాయన మండలంలో కాశీనాయన పేరు ఉండవచ్చు, కానీ కాశీనాయన క్షేత్రం ఉండకూడదు అని మీకేమన్నా అనిపించిందా? మాకు తెలియచేయండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరంటే మాకు గౌరవం. మీ ఆవేశం వెనుక నిజాయితీ ఉంటుంది, ఆలోచన ఉంటుంది అని మేము నమ్ముతాం. ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం, ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం, దేవాలయాలను, ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేము పొంగిపోయాం. కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతిక్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం, ఆదేశాలు రావటం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ దాష్టికం చోటు చేసుకోవటం
చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమి రాయలసీమ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ మీరు పిలిపించుకొని మాట్లాడారా? కనీసం వారైనా మీ దగ్గరకు వచ్చి మీకు విషయం తెలియచేశారా లేదా? మాకైతే తెలియదు, సామాన్య ప్రజలకు తెలియాలి. ఎందుకు అంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం. మతానికి అతీతమైన ఈ ధర్మాన్ని సంరక్షించినటువంటి ఒక మహానుభావునికి సంబంధించినటువంటి విషయం. ఇటువంటి విషయంలో ప్రజల అభిప్రాయాలు ఏమిటని కానీ, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఏమిటని కానీ కనీసం తెలుసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? కేవలం ఆవేశంతోనే ఈ నిర్ణయం చేశారా? మాకు తెలియాలి. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ కాశీనాయన భక్తులని చెప్పి అందరూ చెప్పుకుంటారు. అనేక సందర్భాల్లో ఆయన కాశీనాయన్ని దర్శించుకున్నారు. అలాగనే తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి వీరారెడ్డి గారు కాశీనాయనకి పరమభక్తులని, ఎక్కువగా కాశీనాయన దగ్గరికి వస్తూ ఉండేవారని అందరూ చెప్పుకుంటారు. వారి హయాంలోనే రోడ్లు వేయటం, ప్రభుత్వ ఖర్చులతో కరెంటు అందించటం లాంటి పనులు జరిగాయి. అంతేకాకుండా ఎంపీ నిధులతో అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు. స్త్రీల కోసం మరుగుదొడ్లు లాంటివి నిర్మాణాలు చేశారు. బట్టలు మార్చుకోవడానికి, సిగ్గుదాచుకోవడానికి ఉండేటువంటి ఆ మరుగుదొడ్లను కూడా కూల్చడంలో ఆంతర్యం ఏమిటో సామాన్యుడికి బోధపడటం లేదు. ఈ కూల్చివేతల ద్వారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, లేదా వీరారెడ్డి గారు కానివ్వండి, గత 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో మీ ప్రభుత్వం కానివ్వండి, తప్పులు చేశాయి, తప్పు చేసింది అని ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారా? సవివరంగా తెలియచేస్తే బాగుంటుంది. లేదంటే ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేశాము, ప్రభుత్వమే కూల్చాలి, ప్రభుత్వం చేసిన నిర్మాణాలు ప్రభుత్వమే కూలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆనవాయితీగా మీరు తీసుకున్నారా? ఇది కూడా తెలియాలి. అయ్యా, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. రాయలసీమ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశం. కాశీనాయనకు కులం లేదు, మతం లేదు. కులాతీతంగా, మతాతీతంగా వ్యవహరించిన కాశీనాయన కులాన్ని మీరు చూస్తున్నారేమో, ఆయన మతాన్ని మీరు చూస్తున్నారేమో అనే ఆలోచన సామాన్య ప్రజలకు కలుగుతుంది. దానితోనే ఇవి చేస్తున్నారేమో అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని, ఉన్న సమస్యలకు మరొక సమస్యను జోడించకూడదని మేము ఇంతకాలం ఆలోచన చేశాం. ప్రజాక్షేత్రంలో ఇది ఉద్యమంగా పరిగణించక ముందే సరైనటువంటి ఆలోచన చేయండి, సరైనటువంటి చర్యలు తీసుకోండి, కాశీనాయన క్షేత్రాన్ని కాపాడండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అయినా ఏం జరిగింది? కాశీనాయన ధర్మక్షేత్రంని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఉన్నారు. ఎంత దారుణ ధర్మం అంటే 2 బిల్డింగ్స్ కూల్చేశారు, మళ్ళీ 3వ బిల్డింగ్ కూల్చేస్తూ ఉన్నారు. ఆకలి అంటూ వచ్చిన వారికి 3 పూటల ఆకలి అనకుండా అన్నం పెట్టే క్షేత్రం కాశీనాయన క్షేత్రం. అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుంది అక్కడ. కాశీనాయనకి అక్కడ విశ్వసించే భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి క్షేత్రాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకవేళ కాశీరెడ్డి నాయన అని పేరు పెడతాం వల్ల, ఆయన రెడ్డి కావటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి కావటం వల్ల రెడ్లపైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయా, రెడ్ల ఆశ్రమాలపైన దాడులు జరుగుతున్నాయంటే ఏమో నిజమేనేమో అనిపిస్తుంది. కారణం ఏంటి? మొన్న ఫైబర్ నెట్ రెడ్డిని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కాశీనాయన రెడ్డి ఆశ్రమాన్ని కూల్చేస్తున్నారు. రెడ్ల పైన ఎక్కడ లేని దాష్టికాన్ని చూపిస్తూ ఉన్నారు నేటి కూటమి ప్రభుత్వం. కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చేయటం అంటే అది సనాతన ధర్మాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేయటం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది పరోపకారం, ప్రజలకు సేవ చేయటం, మంచి చేయటం అనే అంశాలపైన నిర్మించబడిందే సనాతన ధర్మం.
మరి సనాతన ధర్మానికి నేను అండగా ఉంటా, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా, నేను సనాతన ధర్మవాదిని, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వినతులు అర్పించిన తర్వాత కూడా కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చేస్తున్నారంటే దీని వెనక ఎంత కుట్ర దాగుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది అన్నార్థులు ఆకలి బాధతో అక్కడ చేరుకున్న కడుపు నిండా అన్నం పెట్టి దీవించి వారిని పంపించే క్షేత్రాన్ని నిర్దయగా కూల్చివేస్తున్నారు. అదే అన్నా క్యాంటీన్ అని ఇంత చిన్నది పెట్టి ఒక 100 మందికి అన్నం పెడితే అది అన్నా క్యాంటీన్ ఏదో పెద్ద గొప్పదిలా చెప్పుకునే సో కాల్ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు మీద డొక్కా సీతమ్మ ఎవరో వస్తే అర్ధరాత్రి వచ్చినా కాదనకుండా అన్నం పెట్టే మహా తల్లి అని ప్రగల్భాలు పలిగి పిచ్చి వాగుడు వాగిన పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ చేసిందే ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో కూడా జరుగుతుంది. మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు? డొక్కా సీతమ్మ గురించి తెలిసిన అతనికి కాశీరెడ్డి నాయన గురించి తెలియదా? ఆయన ఎంతమందికి సహాయంగా ఉంటున్నారో, తనకి ఎంతమంది భక్తులు ఉన్నారో తెలీదా? అతనికి అక్కడ ఎంతమందికి అన్నదానం జరుగుతుందో తెలీదా? అన్నీ తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమాన్ని కూల్చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నటువంటి ఆఫీసర్స్ చివరికి కాశీరెడ్డి నాయన ఉన్నటువంటి సమాధి స్థలాన్ని కూడా తవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వారు అడ్డుకొని క్లియర్గా చెప్తూ ఉన్నారు, కావాలంటే తాళాలు ఇస్తాం తీసుకొని వెళ్ళండి, ఇక్కడ కాశీరెడ్డి నాయన సామాన్లు ఉన్నాయి, వాటిని మాత్రం టచ్ చేయకండి. కాశీరెడ్డి నాయన సామాన్లు అంటే ఆయన అస్థికలు, ఆయన సమాధి, దాన్ని కూడా కూల్చివేయడానికి సిద్ధపడ్డారు సో కాల్డ్ సనాతన ధర్మాన్ని పాటించే పార్టీ వారు. మీ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము ప్రక్కన ఉన్నాం. ఇటువంటి నిర్మాణాల జోలికి కూడా వస్తే మమ్మల్ని ఏమైనా చేసి మీరు వెళ్లాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి, కావాలంటే మీరు తీసుకోండి, తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు వాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఆఫీస్ గా వాడుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి, ఇక్కడ కాపులా పెట్టుకోండి. ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి? అదేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి. వేరే రూమ్ లో పెట్టేదా? సమాధులు తీసుకువెళ్ళి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్? మేము వెళ్ళమండి సార్, ఇది మేము వెళ్ళం సార్. ఇది ఇక్కడ బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలికి వెళ్ళమంటే సార్ మీరు మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి, మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి, అంతే. మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి. దేవునికి సంబంధించి అయితే మేము కూడా గెస్ట్ హౌస్ కోసం మీరు సార్ గెస్ట్ హౌస్ ఏంటి సార్? అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్. తాళం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, తాళం మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ. సార్ ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది, ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది, కొన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు ఎలా అయినా వాడుకోండి సార్. మరి ఇంకేం సార్? సార్ ఇది సార్ అది సార్ సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి సార్. ఒకటి సార్ కొమ్మలు కొట్టి ఆకులు కొట్టి ఒక్క మోడు వదిలి పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము? సార్ అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి మానవీయ కోణంలో సమయం ఇవ్వండి. అవునండి, ఆర్డర్ పోయాము, ప్రయత్నం చేస్తున్నాము అలా మాట్లాడాల్సి వస్తే సార్ చేతులెత్తి చెప్తున్నాము సార్, 5-10 చేసి చెప్తున్నాము. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్? 2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు సార్. ఒక్క నిమిషం ఉండండి సార్, మీకు చేతులెత్తి జోడించి అడుగుతున్నాము.
2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి. కాదు సార్, కరెంటు 12 లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన. కాదు సార్, అందుకే మాకు సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి, మాకు 1 నెల రోజుల సమయం ఇవ్వండి సార్. ఒకటి సార్, మీ పరిధిలో ఉన్నది చేయండి సార్. ఏం చెప్తారంటే పర్మిషన్ ఇచ్చేది మా పరిధిలో లేదు, కరెక్టే. మీ డ్యూటీ మీరు చేయండి, మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి అంతే. ఇంకా అంతకు మించి మేము ఏం చేయలేము. తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరు కూడా నిమిత్త మాత్రలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం. మిమ్మల్ని మేమేం ఆదేశించట్లా, శాసించట్లా, బెదిరించటంలా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్. ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఎవడబ్బా సొమ్ము కాదు. 10 రూపాయలు, 20 రూపాయలు ప్రతివాడు భక్తితో సమర్పించిన సొమ్ము సార్ ఇది. అందుకే స్వామి భక్తితో సంబంధించిన దందులు కావడంలే, సొంతంగా సొంత డబ్బులు కట్టిన దందులకు వస్తారు వాళ్ళు. ఎవరిది ఇట్లా ఎవరిది ఎవరు గుడి అది ఒక రోజున గుళ్ళ దాన్ని ఎవరికైనా ఇచ్చారు దాన్ని. నా సొంత డబ్బులు, సొంత డబ్బులు సార్. ఇప్పుడు ఇస్తాం సార్, సొంత డబ్బులది. గుడి డబ్బుల్ని గుడి వినండి, గుడికి సంబంధించిన దాని జోలికి మేము పోలేదు. ఇది సొంత నిర్ణయాలు, సొంత బిల్డింగ్ జోలికి మాత్రమే మమ్మల్ని చెప్తారు. చిత్రం ఉంది, ఎవరు పోలే. గుడి ఉంది, గుడికి ఎవరు పోలే. మీరు వచ్చి మీరు అడగండి, మేము చెప్తాము. పర్సనల్ వాళ్ళు ఎవరు ఇల్లు దీని తర్వాత నెంబర్ దేనికి ఉంది సార్? దీని తర్వాత నెంబర్ దేనికి ఉంది సార్? సార్ ఇప్పుడు మీ పని అవుతుంది, ఇప్పుడు మీ పని అవుతుంది. తర్వాత సార్ మేము మా గొంతు పట్టుకొని మీరు నీళ్లు తాగమంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు గొడగబడాలి కదా సార్ మాకు. ఇప్పుడు ఇది కూల్చి వెళ్తారు. రేపు నెక్స్ట్ నంబర్ దేనికి ఉంది సార్? 100 మంది భోజనం చేసేటువంటి వాసవి అన్నసత్రానికి ఉంది సార్. నంబర్లో వేసి పెట్టారు సార్. నంబర్లో వేసి పెట్టారు మీరంతా. ఇప్పుడు కూడా అలే స్వామి, భక్తులకి బాత్రూమ్లు కూడా వదిలిపెట్టలేదు సార్. మీరు నెంబర్ వైజ్ ఉంది, ఆ నెంబర్ మీరు మార్చమంటే ఆ నెంబర్ మీరు మార్చుతాం చూడు. ఆ లోపు మీరు పర్మిషన్ చేసుకునే టైం ఉంటుంది మీకు. ఆ లోపు మీరే నెంబర్లు ఇచ్చి మీరే పట్టేయమని మాట్లాడతారు కానీ తెచ్చుకోరు ఎవరు. ఎవరికైతే వాళ్ళ నిద్రపోతారు, ఎవరు పోరు ఆడికి. సార్ ఒక చిన్న విషయం చెప్తానేనండి. నాకు తెలిసింది 15 రోజులు 20 రోజుల క్రితం నుండే, అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది. ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాననేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకంటే ఇప్పటి వరకు మాకు విషయం తెలియదు. అయితే ఏంటంటే సమస్య చిన్నది, మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు. సమస్య చాలా పెద్దది. అది వాళ్ళకి అర్థమయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. నాకు తెలిసింది కూడా స్వామివారి ఆరాధన తర్వాత తెలిసిన తర్వాత వెంటనే వచ్చాం సార్. మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము. మేము ఆ మార్గంలోనే ఉన్నాము. దీనివల్ల నాకు ₹1 ప్రయోజనం కానీ ₹1 ఖర్చు కానీ ఏమీ లేదు. నీ రాబడి పోబడి గురించి మాకెవ్వరికి ఏ రకమైనటువంటి ఇది లేదు. కాకపోతే ఒక ధార్మికుడిగా ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మా కళ్ళ ముందు ఇవి జరుగుతూ ఉంటే కాచినాయన పేరుతో ఎన్నో మహత్కార్యాలు చూసాము. ఇటువంటిది జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి. మేము ఫర్దర్గా ఏం జరగాలో ఈసారి మిమ్మల్ని అడ్డురాం. దీని విషయంలో మేము అడ్డురాం. మీరు చెప్తున్నారు కదా, మేమే చెప్తున్నాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము దీని విషయంలో అడ్డురాం. నమస్కారం చేసి చెప్తున్నాము. దయచేసి నువ్వు సొంత బిల్డింగ్ కట్టుకుని బాగా చెప్తావు భయ. సొంత బిల్డింగ్ కట్టుకుని సొంత బిల్డింగ్ దేవుని బిల్డింగ్ చెప్పు మేము ఆపుతాము. ఒక చిన్న విషయం సార్, ఈ ప్రాంగణంలో ఎవరి సొంత ఆస్తులు ఉండకూడదు అని బలంగా విశ్వసించే వాళ్ళు. మాది సంతోషాన్ని అసలు కానీ వస్తే మొత్తం దేవస్థానానికి ఉండాల్సిందే. మేము ఎవరి వ్యక్తులని
వ్యక్తులకి సార్ గౌరవించి స్వామివారిని ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఈసారి ఎన్నుకోండి. తర్వాత టైం అడిగినాం, టైం తర్వాత మీ పని మీరు చేయండి సార్. అది చేతులు ఎత్తి అందరం చేతులు ఎత్తి అందరికి పెద్ద ఆఫీసర్లకు ఒక్కసారి నమస్కారం చేస్తూ ఈ ఒక్కసారి మాకు పెద్ద అయినా ఈ స్వాములు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని మన్నించి విడిపియండి స్వామి. మీరు అనుమతించినందుకు మీకు అనుమతించలే ఆయన పైన కనుక్కోవాలా? మాకు మీ మీద నమ్మకం ఉంది సార్, మాకు మీ మీద నమ్మకం ఉంది. మాకు మమ్మల్ని ఈసారి మళ్ళీ ఒక మంత్ ఉన్న తర్వాత పరిధి కాదు కానీ జరుగుతుంది. మనం కూడా నిద్రపోకుండా హిందూ ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి, హిందూ ధార్మికవాదులు ఏం చేస్తున్నారు? అవునులేండి, వాళ్ళు ఏం చేస్తారు? సాయిబాబానే దేవుడు కాదంటూ గుళ్ళలోంచి ఇస్త్రీ బయటకు పాడేసిన హిందూ ధార్మికవాదులు కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన దేవుడు కాదు కదా, ఆయన ఒక యోగి కదా, యోగి ద్వారా వచ్చినటువంటి శక్తి ద్వారా అక్కడ స్థాపన చేశారు కదా కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రాన్ని. ఆ శక్తి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసింది ఏంటి? జై శ్రీరామ్ అంటూ దేశం మొత్తం మోగాలని సోది ప్రాలాపనలు అయితే పేలుతారు, కానీ 10 మందికి అన్నం పెట్టి కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని మాత్రం వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఉండదు, ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఒకసారి మీరు క్లియర్ గా ఆలోచించినట్లయితే కాశీరెడ్డి నాయన క్షేత్రం పైన, జ్యోతి క్షేత్రం పైన జరుగుతున్న దాడిని ఆయన భక్తులు మొత్తం తీవ్ర స్వరంతో ఖండించాలి, లేదంటే దాన్ని ఆపాలి. ఎందుకంటే 10 మందికి సహాయపడేది ఏదైనా సమాజ హితమే. 10 మందికి ఏది ఆశించకుండా కేవలం అన్నం పెట్టి పంపించి కాశీ నాయన క్షేత్రాన్ని ఈ రేంజ్ లో కూలతోయటం అనేది, ధ్వంసం చేయటం అనేది, విధ్వంసం చేయటం అనేది సమాజంలో సిగ్గుతో తలదించుకోవచ్చు ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్తూనే ఉంటారు. ఆకలితో వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించే కాశీరెడ్డి నాయన క్షేత్రాన్ని నేలమట్టం చేస్తున్న అధికారులకి, గతంలో లడ్డూలో కల్తీ జరగబోయిన తిరుమల లడ్డుని కల్తీ జరిగిందని చెప్పిన వారికి దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడు, ఎటువంటి ఘోరంగా వారికి శిక్ష వేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు జరుగుతున్న ఈ దారుణాన్ని కాశీరెడ్డి నాయన భక్తులంతా కలిసి ఆపవలసిన అవసరం ఉంది, తిరగబడి ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే నిజంగా పోరాడాల్సిన టైం ఇది. ఒక క్షేత్రాన్ని, ఒక అన్నదాన సత్రాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేయటం అనేది ఎంతో మంది పేదల కడుపులు కొడుతున్నట్లు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.